సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభ నభూతో నభవిష్యత్ అనే విధంగా అవుతుంది. ఇక్కడ జనం రాక మొదలయ్యింది. సందడి వాతావరణం ఉంది. రాష్ట్రం నలుమూల నుంచే కాదు, దేశం నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే కూడా ఇక్కడ సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి సుమారు 40 బస్సులతో జన సైనికులు వచ్చారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి. సార్ చెప్పండి. నమస్తే. ఏంటి మీరు ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు? మేము కాశీ గారు నాయకత్వంలో సీతారాంపురం మండలం, నెల్లూరు జిల్లా, ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ మాది. అక్కడి నుంచి మ్యాక్సిమం మా మండలం నుంచి ఆరు బస్సులు, 3 టెంపోలు, ఒక తుఫాన్ నగర్ రెండు బండ్లతో ఈ యొక్క భోగినేని కాశీ గారి నాయకత్వంలో రావడం జరిగింది సార్. అది మాకు ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవానికి ఎలా అనిపిస్తుంది అంటే, మీ వయసు చాలా పెద్ద వయసు, మీరు మండు టెండెన్స్ అయితే అంత దూరం నుంచి పిఠాపురం రావడం ఎలా అనిపిస్తుంది మీకు? మా యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఆయన నాయకత్వం ఎండ కాదు అగ్నిలో కూడా దూకొచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. అదే ఉద్దేశంతో వచ్చాము మేము. జై జనసేన, జై. సరే చెప్పండి. మీరు కాశీ గారు అంటే నెల్లూరు జిల్లా అంటే అజయ్ గారు అంటారు. మన టిట్కో చైర్మన్ అజయ్ గారు అధ్యక్షతనే మీరు అందరూ వచ్చారా? 100% రైట్ అండి. సో ఆయన ఆల్మోస్ట్ ఇది 1 డేలో జరిగింది కాదు, గత జనవరి నుంచి ఒక ప్రణాళిక వేసుకున్నారు. మనము ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంతమందిని తీసుకురావాలి, ఎన్ని బస్సులు పెట్టాలి, వాళ్ళకి వసతి అండ్ భోజన సదుపాయం ఎక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ ఏ కళ్యాణ మండపంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి అంటే దాదాపు ఒక 3,000 నుంచి 3,500 మంది నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు ఈరోజండి. సో ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లా అనుకున్నా నెల్లూరు అట్లీస్ట్ ఆ పార్లమెంట్ నుంచి అజయ్ గారు ఏదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో దాని నుంచి 3,500 నుంచి 4,000, దాదాపు 44 బస్సులు వచ్చాయి. 44 బస్సులు వచ్చేసి వాళ్ళందరికీ ఇక్కడ మన పెద్దాపురంలో కొన్ని, మన సామర్లకోటలో కొన్ని, ఐ మీన్ అక్కడ కళ్యాణ మండపాలు కొన్ని బుక్ చేసి వాళ్ళందరూ మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు భోజనాలు అక్కడ టిఫిన్ సౌకర్యాలు కూడా చేశారు. ఇప్పుడు అందరం ఇక్కడికి వచ్చి సభ దగ్గర ఎలా అనిపిస్తుంది అంటే, సభ ప్రాంగణం మీరు అక్కడ వాతావరణం అది చూస్తుంటే, ఆ జన సందోహాన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభ అంటే జనాలు తండోపతండోపలకు వస్తారు. ఎవ్వరు అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా సొంత ఖర్చులతో వచ్చే వేలాది మంది, లక్షలాది మంది జన సైకిల్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరూ ఇది కామన్, ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జన ప్రపంచం అని చెప్పొచ్చు. సార్ మీరు చెప్పండి. మీకు అంటే ఈ మండు టెండ ఉంది, బయట జన సందోహం, ఇది జన సముద్రం అంటారు, కొంతమంది మహా కుంభమేళ అంటున్నారు. బయట వాతావరణం ఏర్పాట్లు అయ్యి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎండగా సార్, చలి కాదు, వర్షాలు వచ్చినా, తుఫాలు వచ్చినా మా జనసేన పార్టీ కోసం మేము ఎంత దూరమైన వస్తాం సార్. అంటే ఈ వాతావరణం పరిస్థితి అంటే 100% స్ట్రైక్ రేటుతో ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనికి విజయోత్సవ సభ అని పేరు పెట్టారు. ఎన్నో అవమానాలు చూశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అవమానాలు భరించాం సార్, ఓపుకున్నాం, సేపు భరించాం. ఇప్పుడు విజయకేతనంలో ఎగరేస్తున్నాం సార్. ప్రజలకు సేవ చేసేమే మా ముఖ్య ఉద్దేశం సార్, జనసేన పార్టీ ఉద్దేశం. అంటే ఆయన ఏ విధంగా స్పీచ్ ఉంటుందని అనుకుంటున్నారు సార్ మీరు? ఆయన పేద ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, సంక్షేమాలు అన్ని వీటి మీద అతని స్పీచ్ ఉంటుందని మాకు చూసారు కదా. నెల్లూరు జిల్లా నుంచి 3,000 మంది, సుమారు 44 బస్సులతో జన సైనికులందరూ కూడా పిఠాపురం మీదకి వచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇది ఎండ కాదు కదా, మేము నిప్పుల కొలువులోకి దూకమన్నా సరే దూకడానికి సిద్ధంగా ఉన్న జన సైనికులు. ఆయన దేశ భవిష్యత్తు కోసం పోరాడే నాయకుడు. అలాంటి నాయకుడికి మేము అండదండలుగా ఉండడంలో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా టిట్కో చైర్మన్ అయినటువంటి అజయ్ గారి అధ్యక్షతన మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన ముందుగా 20 రోజుల ముందు నుంచి ఎన్నో ప్రణాళికలు రచించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు మాకు కల్పించడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, 1 TV.